నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో మారనున్నాయి. పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్దాం. పొంగనూరులో గత చరిత్ర ఏంటి, అక్కడ ఏ అభ్యర్థులు విజయాన్ని సాధించారు, రాజకీయ సమీకరణాలు ఏంటి, ఎవరు బలాబలాలు ఎంత ఉన్నాయి, ఈసారి ఎవరు బరిలో ఉన్నారు. పొంగనూరు నియోజకవర్గ విషయానికి వస్తే సోదుం, సోమల, చౌడేపల్లి, పొంగనూరు, పులిచెర్ల, రొంపిచెర్ల ఇక్కడ ఉన్న పురుష ఓటర్లు 1,16,997 కాగా స్త్రీలు 1,21,184, ట్రాన్స్జెండర్లు 8, మొత్తం 2,38,189 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇక అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. 1985 నుంచి వరుసగా రెడ్డి కులస్తులే ఎన్నిక. తండ్రి కొడుకులు రామకృష్ణారెడ్డి, అమర్నాథ్ రెడ్డి ప్రాతినిధ్యం. ఇక హ్యాట్రిక్ కొట్టిన రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ 9 సార్లు, తెలుగుదేశం 6 సార్లు, వైసీపీ 2 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించినాయి. ఇక సామాజిక ముఖ చిత్రం రెడ్డి 14%, ముస్లిం 14%, బలిజ 12%, ఎస్సీ 13%, యాదవ్ 6%, నాయి బ్రాహ్మణ 5%, ఇతర కులాలు 36%గా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలు చూస్తే రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ గెలిచింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు పేరెత్తితేనే ఒక రేంజ్లో రివర్స్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పంనే తన సొంతం చేసుకుంటానని, చంద్రబాబు నాయుడిని ఓడిస్తానని పదే పదే మాట్లాడుతున్నారు. ఆ రకంగానే ఎలక్షనీరింగ్ చేయడంలో దిట్ట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనే విజయాన్ని సాధించాడు. ఆయనకు వచ్చిన ఓట్లు 1,04,587 కాగా వెంకటరమణ రాజు ఆయన ప్రత్యర్థి, ఆయనకు వచ్చిన ఓట్లు 72,856, 31,731 ఓట్లతో పెద్దిరెడ్డి విజయం సాధించారు. 2019లోనూ మరొకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయాన్ని అందుకున్నారు. ఆయనకు వచ్చిన ఓట్లు 1,07,431 కాగా ప్రత్యర్థి అనీషారెడ్డికి 63,876 ఓట్లు పోలేని 43,555 ఓట్లతో పెద్దిరెడ్డి విజయాన్ని సాధించారు. ఈసారి హ్యాట్రిక్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈసారి కూడా బరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా చెల్లా రామచంద్రారెడ్డి ఈసారి పోటీలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే ఇక్కడ వరుసగా 3 సార్లు నెగ్గి 4వ గెలుపు కోసం సిద్ధం. కనీసం 6 నెలలకు ఒకసారైనా ప్రతి ఊరు వెళ్లడం సమస్యల పరిష్కారం. ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉండడం, తన కోసం దేనికైనా తెగించే కార్యకర్తల బలం. ఇక తెలుగుదేశం అభ్యర్థి టీడీపీకి ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జి, దూకుడు స్వభావం, తనకంటూ ప్రత్యేక అనుచర గణం. నియోజకవర్గం మొత్తం కలయి తిరిగే పరిస్థితి లేకపోవడం మైనస్. చంద్రబాబు నాయుడు పొంగనూరు పర్యటన సందర్భంగా జరిగిన గొడవలతో కేసులు నమోదు. ఇక పొంగనూరులో ప్రధాన పార్టీల అభ్యర్థులకు తోడు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ కూడా బరిలో ఉండి 3 రామచంద్రులు అయ్యారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకుడు కావడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్లస్. ప్రధాన అంశాలు ఇక వైసీపీ మీద అవినీతి ఆరోపణలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు కాపాడే ప్రయత్నం చేయడం టీడీపీ అభ్యర్థి చెల్లా బాబుకు అనుకూలం. ఇక పెద్దిరెడ్డిని ఓడించి తీరుతామని టీడీపీ చెబుతున్నా ఆచరణ సాధ్యం కాదని అందరికీ తెలిసిన విషయమే అంటున్నారు ఇక్కడ ప్రజలు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో ప్రధాన భూమిక పోషించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి గెలుస్తారా, తెలుగుదేశం పార్టీ వైపు ఈ నియోజకవర్గ ప్రజలు మొగ్గు చూపిస్తారా, చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం.